పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అంటూ నాడు శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని నిరూపిస్తుంది. ఈనాడు ఒక వార్త రాసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద. అడిగి తెలుసుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలు. ఆల్రెడీ శాసనసభలో పెట్టినవి ఉన్నాయి, కాగు పెట్టినవి ఉన్నాయి, లేకపోతే అన్ని రకాల ఆర్థిక శాఖ నుంచి ఇచ్చినటువంటివి ఉన్నాయి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి. అన్నీ చెప్పినా సరే మేం చెప్పిందే జనం నమ్మాలి, మేము ఎంత విషయం చిమ్మితే అంతే నమ్మాలన్నటువంటి కోణంలో రాసుకుంటూ వస్తుంది. సరే, మామూలుగా వివరణ అడగచ్చు, వివరణ ఇవ్వలేదు, అడగలేదు, వేయలేదు, వాళ్ళ విషయాన్ని చిమ్మేశారు. దానికి ఆన్సర్గా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తే అది మాత్రం వార్త రాయకుండా మళ్ళీ ఫాలోఅప్ వార్త రాసుకొచ్చింది ఈనాడు. బట్ నిన్న ప్రభుత్వం చెప్పిన సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ అప్పు రాష్ట్ర విభజన సమయానికి 1,18,050 కోట్లు, 2019లో టీడీపీ దిగిపోయే నాటికి 2,71,797 కోట్లు, ప్రస్తుతం 4,28,715 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకున్న అప్పులు రాష్ట్ర విభజన సమయానికి 14,028 కోట్లు, టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 59,257 కోట్లు, ప్రస్తుతం 4 ఏళ్లలో వచ్చేటప్పటికి 1,44,875 కోట్లు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,32,079 కోట్లు. ఏది రాష్ట్ర విభజన టైంకి, టీడీపీ దిగిపోయే టైంకి 3,31,054 కోట్లు, అంటే 20% పెరిగినట్టు. అదే సందర్భంలో ఇప్పుడు 5,73,590 కోట్లు, 15.42% పెరిగింది. అంటే టీడీపీ హయాంలో 20% అప్పు పెరిగితే తమ హయాంలో 15.42% పెరిగింది అన్నటువంటిది వైసీపీ ప్రభుత్వం చెప్తున్న లెక్క. అట్లా ప్రభుత్వ గ్యారంటీ లేకుండా పిఎస్యుల అప్పుల వివరాలు. విద్యుత్ రంగ కార్పొరేషన్ల మొత్తం అప్పు విభజన సమయానికి 29,703 కోట్లు, టీడీపీ దిగే నాటికి 69,596 కోట్లు, గత 4 ఏళ్లలో 97,492 కోట్లు. విద్యుత్ కొనుగోళ్లకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర విభజన సమయానికి 2,893 కోట్లు, టీడీపీ దిగిపోయే నాటికి 21,540 కోట్లు, ఇప్పుడు 11,602 కోట్లు. అంటే భారీగా తగ్గింది టీడీపీ. నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా, అప్పు తీర్చేశాడు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి వసూలు చేస్తుందని. మొత్తం విద్యుత్ రంగ అప్పులు రాష్ట్ర విభజన నాటికి 32,596 కోట్లు, టీడీపీ దిగిపోయే నాటికి 91,137 కోట్లు, ఇప్పుడు 1,09,094 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ లేని విద్యుత్ కార్పొరేషన్ అప్పులు 18,374 కోట్లు రాష్ట్ర విభజన టైంకి, టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 59,692 కోట్లు, 4 ఏళ్లలో వచ్చేటప్పటికి 53,019 కోట్లు. ఇక్కడ కూడా ఓవరాల్గా తగ్గింది. అదే సమయంలో గ్యారంటీ లేకుండా చెల్లించాల్సిన బకాయిలు ఇదే 21,267 కోట్లు రాష్ట్ర విభజన టైంకి, టీడీపీ టైంకి 81,233 కోట్లు, ఈ 4 ఏళ్ల 64,662 కోట్లు. అంటే ఇది కూడా తగ్గింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 30.74% టీడీపీ టైంకి అయితే -5.79% వైసీపీ ప్రభుత్వం టైంకి అన్నటువంటి దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే అప్పులు టీడీపీ హయాంలో 21.87% పెరిగితే తమ హయాంలో 12.07%. అప్పుడు 4,12,288 కోట్లు అయితే ఇప్పుడు 6,35,217 కోట్లు అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. మూలధన వ్యయం టీడీపీ హయాంలో వచ్చేటప్పటికి 76,139 అయితే తమ హయాంలో 80,960 కోట్లు ఈ 4 ఏళ్లలోనే చేశాం. అప్పట్లో సగటు 15,000 కోట్లు అయితే ఇప్పుడు 17,991 కోట్లు అన్నటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అట్లాగే ఈనాడులో పేర్కొన్న దానికి తప్పుడు సమాచారం అంటూ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్, బహిరంగ మార్కెట్ రుణాలు 3,76,000 కోట్లు అని ఈనాడు చెప్పింది, కానీ 3,11,000 కోట్లే. ఉదయ్ బాండ్స్ 8,256 కోట్లు అని చెప్పింది, అది నిజమేనని చెప్పింది. వీళ్ళు కూడా నాబార్డ్ నుంచి రుణాలు తీసుకున్న 9,767 కోట్లు అని ఈనాడు చెప్పింది, బట్ 8,384 కోట్లే. కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు ఈనాడు 33,118 కోట్లు అయితే, ఈ ఒరిజినల్ అయితే 28,000 కోట్లే. ఇతర బాండ్స్ 1,500 కోట్లు అన్నది వాస్తవం, ఈనాడు చెప్పింది కరెక్టే, ప్రభుత్వం చెప్తున్నది కరెక్టే, ప్రభుత్వం అది కన్ఫర్మ్ చేస్తుంది. మొత్తం ప్రభుత్వం అప్పు 4,28,640 కోట్లు ఈనాడు చెప్పింది, ఒరిజినల్గా 3,57,440 కోట్లే. చిన్న మొత్తాల పొదుపు 6,602 కోట్లు అని ఈనాడు చెప్పింది, 7,772 కోట్లు, అంటే ఇది ఎక్కువేనని చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ 36,246 కోట్లు అని ఈనాడు చెప్పింది, వాస్తవంగా 28,695 కోట్లే. డిపాజిట్లు 28,286 కోట్లు అని ఈనాడు చెప్పింది, 30,350, ఇంకా ఎక్కువే. రిజర్వ్ ఫండ్ 77,195 కోట్లు అని ఈనాడు చెప్పింది, కానీ 71,191 కోట్లే. ప్రజా ఖాతా 77,195 అని ఈనాడు చెప్పింది, 71,191 అంటే దగ్గరగా ఒకటే. విద్యుత్ రంగంలో గ్యారంటీ లేని రుణాలు 95,000 కోట్లు అని ఈనాడు చెప్పింది, 53,019 కోట్లే వాస్తవంగా అయితే. పౌర సరఫరాల శాఖ రుణాలు 50,000 కోట్లు అని ఈనాడు చెప్పింది, 29,900 కోట్లే. అదే సమయంలో మధ్యమిత్ర కార్పొరేషన్ రుణాలు 1,95,000 కోట్లని ఈనాడు చెప్పింది, కానీ 1,14,975 కోట్లే. కార్పొరేషన్ లోన్స్ 3,40,000 అని ఈనాడు చెప్పింది, 1,97,894 కోట్లే. మొత్తం అప్పులు 8,45,836 కోట్లు అని ఈనాడు చెప్పింది, 6,26,520 కోట్లు. అంటే ఈనాడు 2,19,308 కోట్లు నెత్తిని రుద్దేసింది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది ఇవాళ ప్రభుత్వం.